ఇండియన్ కుకింగ్ అంటే ఖచ్చితంగా వాడేది పసుపు కదా! అలాంటి పసుపు ఒక్కొక్కసారి చెయ్యి జారి నేల మీద పడిపోవచ్చు. లేకపోతే ఫ్రిడ్జ్‌లో అతుక్కోవచ్చు. లేకపోతే వైట్ కబోర్డ్స్ ఆర్ టైల్స్ మీద పడిపోవచ్చు కదా! అలాంటప్పుడు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఏం చేయాలన్నది ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది ఓన్లీ పసుపు మరకలకే కాదు. మనం ఫ్రిడ్జ్, అవెన్, మైక్రోవేవ్, గ్యాస్ స్టవ్, చాపింగ్ బోర్డ్స్, అలాగే నాన్ స్టిక్ పాన్స్ అలా ఎలాంటి కిచెన్ ఐటెమ్స్‌నైనా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతది. గుర్తుపెట్టుకోండి, ఐరన్ మీద మాత్రం దీన్ని వాడకూడదు. ఒక స్పూను డిష్ వాషింగ్ లిక్విడ్, 3 స్పూన్లు బేకింగ్ సోడా. ఇన్ కేస్ బేకింగ్ సోడా సరిపోవట్లేదంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసి ఫైన్ పేస్ట్ వచ్చేంత వరకు కలపండి. పేస్ట్ వచ్చినప్పుడు ఈ పేస్ట్‌ని ఒక క్లాత్‌కి గానీ, టిష్యూ పేపర్ మీద గానీ తీసుకొని ఎక్కడైతే మరకలున్నాయో అక్కడ అప్లై చేసి ఒక 10 మినిట్స్ అట్లా వదిలేయండి. తర్వాత 10 మినిట్స్ తర్వాత ఒక చిన్న తడిగుడ్డ తీసుకుని తుడిచేసి మైక్రోఫైబర్ క్లాత్‌తో శుభ్రంగా తుడిచేస్తే మరకలనేవి ఈజీగా పోతాయి. స్ట్రెయిన్స్ మీదే కాదు, ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు ఉన్న ఫ్యామిలీస్ ముఖ్యంగా కెమికల్స్ యూజ్ చేయడం వల్ల హ్యాండ్స్ మనం శుభ్రంగా కడుక్కున్నామా లేదా అన్న భయం ఒకటి ఉంటుంది. లేదా పిల్లలు ముట్టేసుకుంటారు అన్న భయం ఒకటి ఉంటుంది కదా! అలాంటి వాళ్ళు ఈ చిన్న టిప్‌ని ఫాలో అయ్యి మీరు మీ ఫ్యామిలీని అండ్ మీ కిడ్స్‌ని కూడా సేఫ్‌గా ఉంచుకోవచ్చు. బేకింగ్ సోడా అనేది అంత హార్ష్ కెమికల్ కాదు కాబట్టి అలర్జీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. క్లీనింగ్ అనేది మాత్రం చాలా నీట్‌గా అయితది. ఇదే మనం బేకింగ్ సోడా ప్లస్ బట్టలు ఉతుక్కునే లిక్విడ్ ఆర్ బట్టలు ఉతుక్కునే సర్ఫ్‌ని యూజ్ చేసి బాత్రూమ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. యాసిడ్స్, స్ట్రాంగ్ కెమికల్స్ ఉన్న లిక్విడ్స్ అనేవి వాడక్కర్లేదు. ఇది మల్టీపర్పస్ క్లీనర్. నచ్చితే ట్రై చేయండి.